ఏం బాగాలేదు, పడిపోయింది. ఉల్లిగడ్డలు 2 ఎకరాలు పెట్టింటే 2000 పోయే పానికలే. ఏం చేయాలా చెప్పు. మందు సంచి చూస్తే 14 నూళ్ళు 15 నూళ్ళు మందు సంచి. ఏం చేయగలిగినాడు చెప్పు. రైతులు చేసిన సాయం మాకేం లేదు. కన్యక రైతులు కన్నా నాశనమైన కన్యక ఆదాయానికి ధర లేదు. ఆదాయం అమ్ముకున్నామంటే అది కన్యక బాగలంగా అంత దళిద్రమ చుట్టుకుంది. మాకు ఇది ఆదాయం కన్నా వేసుకొని ఇచ్చినాడా? ఆదాయానికి లే టమాటాలు ఏం చేయాలమ్మా? మరి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా బతకాలమ్మా? ఇప్పుడు అప్పులే అట్టని తెచ్చి కట్టాలా? భూమికి పెట్టుబడి ఎట్లా పెట్టాలా? కూలోకి 300 అంటే అట్టని తెచ్చేయాలమ్మా? యాటని తెచ్చేయాలంటే మా భూమి ఆస్తులు మాకు మీ లెక్క వ్యాపారాలు చేసి కోట్లు కుప్పేసుకుంటే కదా మాకు సేద్యం పైన వ్యవసాయం మీద బతుకుతున్నాము కదా. మరి వ్యవసాయానికి ఏం సహాయం చేసినావు నువ్వు? ఏం ఇది రుణమాపంటివి 5 ఏళ్ళు గడిచా 1400 ఏది మందు సంచి 14, 12, 13 నూళ్ళు మందు సంచి. ఒక మందు స్పేర్ కొట్టాలంటే 11 నూళ్ళు 12 నూళ్ళు షేరు మందు ఒక లీటర్ తీసుకోవాలంటే ఎట్లకెళ్ళే రైతుకి ఇచ్చేది? ఎట్లా చేయించాలి మేము? ఎట్లా కట్టాలి అప్పులు మేము? ఎట్లకెళ్ళి కట్టాలి మేము? ఈ అప్పులు ఆటని తెచ్చి కట్టాలా? సరే మామి కూడా వ్యవసాయం చేసుకో మిగలనే చేస్తాం కదా మాకు కూడా. మరి ఈ ధరలు లేక మమ్మల్ని నష్టపరిపాలు అవుతుంటే మాకు నువ్వు చేసిన సాయం ఏముంది? 5 ఏళ్ళలో మాకు నువ్వు 10 ఏళ్ళు అయింది కదా నువ్వు ఎలబట్టి మాకు చేసిన సాయం ఏముంది? ఫలాంది నువ్వు బాగా చేసినా చెప్పు, నువ్వు ఒప్పుకుంటాం. మాకు కూడా ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మంచిగా కావాలనుకుంటాం, కానీ చెడ్డ మనుషులు మనకు అవసరం యాడ్ చేసినావు. నువ్వు ఏం చేసినా నీ స్వార్థం కోసం చేసుకుంటున్నావు, కానీ మా స్వార్థానికి ఏం చూడలేదు నువ్వు. గిట్టుబాటు ధరనే లేదు అసలు. ఏం పెట్టినా మాకు గిట్టుబాటే లేదు అసలు. మరి ఏం చెప్పలేమా? ఎవరు చెప్పలేమా? రైతులు ఎట్టబోతున్నారు. ఏమి మనగాడు వాళ్ళు ఏం చేస్తారు? ధరలు ఏం చేస్తారు అన్న? 15 నూళ్ళు మందు సంచి ఉంటే ఏం చేయాలో చెప్పు. మరి లేకపోతే బంగారు తీరు ఉండే ఇది ఏం సినిమా ఇప్పుడు మాపంటి మొన్న పొదుపు లక్ష్మి 25,000 ఇచ్చింటే 25,000 నెల కట్టారు. దాని పడక అయిపోయింది ఒక్క మందు సంచి. సచ్చేదేమో నువ్వు మళ్ళీ గెలుచుకునేదే మాకు అది వచ్చేది. గెలుచుకోకుండా అట్లా వస్తావు నువ్వు గెలిచాలనే ఇప్పుడు చేసింది ఆ పని. లేకుంటే గెలిచకుండా ఇప్పుడు గెలిచకుండా అట్లా తెచ్చిస్తావు. నువ్వు గెలిచాలనే ఇప్పుడు ముందర ఈ ఎక్స్పెంట్ చేసినా నువ్వు. అది లెక్కసరంగా నువ్వు కూడా మా అమ్మలు కూడా చూడి అన్యాయానికి వద్దు. మేము కూడా అన్యాయానికి పాల్పడలేము రైతులము. మేము రైతులు ఏంది మీరు ఆటను వచ్చారా? ఆటను తిరుగుతారు మమ్మల్ని ఏంది ఆటను తిరుగుతారు మీరు? విమానాలు, జీపులు, కార్లు మీ అమ్మడి ఒక 50 జీపులు 60 జీపులు పెట్టుకుని మీరు తిరుగుతుంటే మాకు కష్టం చేసి మేము ఆ పైన అంగి లేదు మాకు. ఇటుకు వస్తే ఇదంగడ బయటకు పోతే మార్కెట్ ఉల్లిగడ్డలే, బయటకు పోయి ఆమాలు అమ్ముకున్నా చేతికి వచ్చేదిలే. ఆన్లైన్ అప్లై చేస్తే 1,80,000. ఇక ఇది చూడి ఆపరేషన్ వానేమో మా అమ్మ కూడా సాకిలేరు అట్లా చేసి ఏమి 1,80,000 నా ఆపరేషన్ ఖర్చు అయింది. ఈ పొద్దు వానికి వేస్తే నేను తనకి పుట్టింటే వానికి ఎలా వాడు నాకు సాయం చేసి బతికి వెళ్ళలేదా? మరి 1,80,000 వేసి ఆపరేషన్ చేసి మా అమ్మ చేసలేదు, నా భార్య చేసలేదు. అంత సౌఖ్యం ఆ టోనికి మరి మేము చేయకుంటే మరి ఎట్లా? తల్లిదండ్రులు పుట్టించినాడు, సాకినారు, బతికిచ్చినాడు చెప్పు. మాటకి ఏమీ లేదు. ఆ మంచి చేసే చంద్రబాబు నాయుడు కుప్పేసుకునిగా ఈ పొద్దు వచ్చినాడు. నేను 10,000 చెక్ ఇస్తాను, ₹1,00,000 చెక్ ఇస్తాను. ఒక్క చెక్ ఇది మరి ఏం చేసినాడు? మందు సంచి అయితే 112 నూళ్ళు 15 నూళ్ళు మందు సంచి. ఏం చేస్తావు చెప్పు. చెప్పుకున్న దానికి కొద్దీ ఊకుంటారు. ఇంకా ఊకెందుకు? 1500 DAP, టమాటా పండ్లు ₹20 బావు. ఏం చేయాలా? మరి ఉల్లిగడ్డలు చూస్తేనేమ్మా 300, 400. ఆ కోచిన కూలీలే మనకి. ఏం చేయాలో చెప్పు. ఒక ప్రభుత్వం ఉంది, మేము చేస్తాము. ఏం చేస్తారు చెప్పు. మేలు చేసి ఎప్పుడు మళ్ళీ ఈ చెత్త జగన్ చూడాలా మేము. నా ఇష్టం ఎవరు వచ్చినా ఇచ్చే చెప్పిన నేను మా కార్యకర్తలు. రాజశేఖర ఒక పార్టీ చేసే కదా, ఒక్కటే పరు రుణమాపి పొద్దు వరుసగా అయిపోయి రుణమాపి. అది రుణమాపి అంటే నువ్వు 5 ఏళ్ళు చేసి ఏమొచ్చినా దానికి వడ్డీకి సరిపోయినాము. తెచ్చుకున్న అప్పుకి వడ్డీకి సరిపోయినాము. మాకేం మిగిలేదు. మా అప్పులు ఎట్లా ఉన్నాయి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.